పుల్లారావు గారు, మనం చూస్తున్నాం కదా, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఒక తారాస్థాయికి చేరింది. లిక్కర్ స్కామ్లో కోట్లాది రూపాయలు ముడుపులు ముట్టాయి. మొత్తం మీద ఈ ముడుపుల్లో భాగస్వాములైనటువంటి కేంద్రంలో ఉన్న నాయకులు, రాష్ట్రాల్లో ఉన్న నాయకులు, ఇదంతా కూడా చూస్తే గతంలో ఇప్పుడు నిన్న ఏదైతే ఏసీబీ కోర్టు 11 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒకరిని ఇక్కడ హైదరాబాద్లో అరెస్టు చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా తను వెలుగులోకి కొన్ని విషయాలు వచ్చాయి. ఏదైతే ఫైళ్ళు అని దాచిపెట్టినటువంటి 12 అట్టపెట్టెలలో సుమారుగా 11 కోట్ల రూపాయలు వెలుగులో చూసాం. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చండి ఈ స్కామ్ అంతా కూడా? స్కామ్ అది చాలా కామన్ అనుకుంటున్నా. అంటే పాపం ఎవరో దొరికారు అని ఆనందపడదాం, నో ప్రాబ్లం. కానీ చాలా మందిని ఇంకా పట్టాలి కదా రాజకీయంలో. నేను అంటే మాట కొంతమందికి రుచిగా ఉండదు, కానీ కరప్షన్ అన్ని చోట్ల ఉన్నది కదా. లేకపోతే అసలు ఈ మీటింగ్స్ ఎలా పెడతారు? పెద్ద సెంట్రల్ మినిస్టర్ వచ్చినా 20,000 మందిని తీసుకొచ్చి టెంట్స్, చైర్స్ పెట్టాలంటే 20 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? ఇది మనం జనరల్గా చెప్పవలసింది ఏంటంటే, కరప్షన్ చాలా వైడ్ స్ప్రెడ్గా ఉన్నది. పొలిటికల్ పార్టీలు, పాలిటీషియన్స్ జనరేట్ చేస్తున్నారు. ఇసుక అవునాయి, లిక్కర్ అవునాయి, మట్టి అవునాయి, లేకపోతే నీరు అవునాయి, ఏదైనా చేస్తున్నారు. అది ఎలాగన కట్టాలి చూడాలి. కానీ కరెక్ట్ 11 కోట్లు దొరికింది అంటే మొన్న ఎక్కడో చదివే ఎవడో వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంటికాడ 70 కోట్ల ఆస్తులు దొరికినాయి అంట. వాడి జీతం 50,000, 1,00,000 అంతా ఉంటాయి. అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనం ఆశ్చర్యపోకూడదు, ఆశ్చర్యపోవాలి అని నేను అంటలేదు. ఇట్స్ షాక్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా కర్ణాటక, కొంచెం సదర్న్ స్టేట్స్లో, వొరేషియస్గా సదర్న్ స్టేట్స్లో తెలుగున్నారు. తప్పకుండా ప్రతి ఒక్క పాలిటీషియన్, నాకు అక్కడ మన మాజీ ఎమ్మెల్యే గారు కనపడుతున్నారు, పార్థసారథి గారు, ఆయన కూడా ఒప్పుకుంటారు. నేను ఒప్పుకుంటారో కూడా నేను చెప్పే మాట 100% అన్ని చోట్ల అక్కడ వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. ఇది అన్ని చోట్ల ఉన్నది. అంటే మీరు చేయట్లేదా అంటే నాకు అవకాశం దొరకలేదు కాబట్టి చేయట్లేదు ఏమో అంటున్నా. ఎందుకంటే టెంప్టేషన్ అలాగ వచ్చేస్తుంది. టెంప్టేషన్ ఎప్పుడైతే ఆఫీసర్లు, సివిల్ ఆఫీసర్స్ పాలిటీషియన్స్కి లింక్ బాగా పెరిగిపోయిందో ఇంక వాళ్ళే చెప్తారు దారి. అది కరెక్టే కదా. లేకపోతే వీళ్ళకి ఇంతంత ఆస్తులు ఆఫీసర్లకి ఎలాగ వస్తున్నాయి? మనం ఆలోచించవలసింది ఏంటంటే, మన 2 రాష్ట్రాలు ప్లస్ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కొంతవరకు, అంత కాదు, విపరీతమైన కరప్షన్. మాట్లాడితే డబ్బు కావాలి. ఎవరికి కావాలి? ఆఫీసర్ అడుగుతాడు, ఎమ్మెల్యేకి ఇవ్వాలంటాడు. ఎమ్మెల్యే నాకు అక్కర్లేదు అంటాడు. పాపం నిజమే అవ్వచ్చు, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరి నుంచి తీసుకుంటారా, పెద్ద చిన్న చూస్తాడు, నియోజకవర్గం చూస్తాడు. ఇది ఒక పెద్ద నెక్సెస్ అయిపోయి ఎలా యాప్ చేయాలి? ఒక డాక్టర్ ఎలా వైద్యం చేయాలి? ఊరికనే వాళ్ళకి జబ్బు వచ్చింది, ఎమర్జెన్సీలో ఉన్నది, వెళ్ళిపోతున్నాను నేను చెప్తే కుదరదు. డయాగ్నోసిస్ కుదరదు. దానికి మనం డయాగ్నోసిస్తో పాటు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక ల్యాబ్ కాదు మనం. దానికి ట్రీట్మెంట్ అంటే రాను రాను భగవంతుడి దయ వల్ల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఈ కరప్షన్ కూడా అరికట్టాం. ఎవరో 11 కోట్లు ఇంట్లో పెట్టుకున్నాడు, అట్టపెట్టెల్లో పెట్టుకున్నాడు, లేకపోతే సూట్ కేసుల్లో పెట్టుకున్నాడు అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి ఇది ఒక బోరింగ్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత డబ్బు ఉన్నది, ఎవరి దగ్గర ఉన్నది, ఎలా సంపాదించారు తెలుసు. ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఒక 40 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం ఉండే పాలిటీషియన్స్ లేరు. ఇప్పుడు పాలిటీషియన్స్ మారారు. సొసైటీ కూడా మారిపోయింది కదా. మనం పేపర్ ఇప్పి చూస్తే ఎలాంటి మర్డర్స్ జరుగుతున్నాయి, ఎలాంటి కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొన్ని స్టేట్స్లో, ఏంటంటే ఎంత మార్పు ఉన్నది. తప్పకుండా మన సొమ్ము లూటీ చేస్తున్న వాళ్ళని పట్టాలి. ఒక వ్యక్తిని పట్టి మిగతా వాళ్ళు వదలకూడదు. ఒక ప్రభుత్వం చక్కగా పట్టిస్తుందంటే మనం ఏదో చూడాలి, ఇంకో ప్రభుత్వం వచ్చినా వీళ్ళు పట్టాలి. అది ఎంతకాలం చేస్తాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమైనా కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ మనం చేయగలవా? ప్రతిదీ స్మెల్ చేయగల చూడాలి. ఇంకో విధానం నాకు కనపడటం లేదు. ఎస్, చైనాలో చాలా మంచి మందు ఉన్నది. చైనాలో ఒక రైల్వే మినిస్టర్ ఉన్నాడు. అతను దొరికేది కరప్షన్. వెంటనే అతని నుంచి రీసెంట్గా, ఇదేమి 50 సంవత్సరాల క్రితం కాదు. అక్కడ కరప్షన్కి ఏంటంటే, సరే నువ్వు దొరికేవు, నువ్వు కోర్టు కేసు అంటావా, ఒప్పుకుంటావా? ఒప్పుకో.
సరే నీ ఫ్యామిలీలో వస్తున్నా, ఫైరింగ్ స్క్వాడ్ పెడతాను. ఫైరింగ్ స్క్వాడ్ అంటే తెలుసు కదా, ఆ తుపాకులతో చక్కగా గోడ పక్కన పెట్టి కాల్చేసి మనిషి. అలా ట్రీట్మెంట్ భారతదేశం కుదరదు కదా. మన రాజ్యాంగం ఉన్నది, నా రైట్స్ నాకున్నాయి, నా హక్కులు నాకున్నాయి, పెద్ద లాయర్లు తీసుకొస్తా, సాక్ష్యాలు బెదరగొట్టేస్తా. ఆఫీసర్లు ఏం చేస్తారంటే సైడ్ డిలే చేస్తారు. ఓ 10 సంవత్సరాలు పోయాక కేసు వస్తే వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు, వెళ్ళిపోయారు, మారిపోయారు, ఎవరు మర్చిపోరు, బోర్ వస్తారు. సో మీరు చెప్పేది ఒక స్పెసిఫిక్ కేస్ కరప్షన్ చెప్పినా, నేను ఓవరాల్ చెప్తున్నా. ఓవరాల్ చెప్పినప్పుడు అందరూ చాలా బాగా చెప్పారండి, అన్ని చోట్ల ఉన్నదని. తప్పకుండా నా తర్వాత మాట్లాడకపోయే నాయకులు ఇద్దరు కూడా అంటారు అని నేను అనుకుంటా. దానికి ట్రీట్మెంట్ ఏంటి, దానికి ఎలాగా భారతదేశంలో ఎక్కువ తెలివితేటలు ఉన్నారు, ఎవరికి ఉన్నాయంటే ఒకనప్పుడు తమిళనాడులో తమిళ బ్రాహ్మణ్స్కి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అనేవారు. మళ్ళీ కూడా పరిపాలించారు వాళ్ళు. నేను తప్పుగా అంటలేదు సుమా, చాలా గర్వంగా అంటారు. ఉప్పులి భారతదేశంలో నంబర్ 1 ఐక్యూ ఎవరికి ఉన్నది, తెలుగు వాళ్ళకు ఉన్నది. అన్నిటికీ అడ్వాన్స్డ్గా ఉంటారు, ఎక్కువగా ఉంటారు. ఎంత ఇంటెలిజెంట్ అంటే అంత ఇంటెలిజెంట్. చూసారా, బీజేపీ 1% ఓటు ఆంధ్రాలో ఉన్నదంటే ఎన్ని పదవులు తెచ్చుకున్నారు, గవర్నర్లు, చైర్మన్షిప్స్, డైరెక్టర్స్ అన్నీ మన దగ్గర లిస్ట్ ఉన్నది. ఏ రాష్ట్రం అనేది తెచ్చుకోలేదు 1% ఓట్లు. సరే తెలంగాణలో కూడా ఏదో 7-8% ఓట్లు వచ్చినాయో ఎన్నో వచ్చినాయో అసెంబ్లీకి, పార్లమెంట్ కొద్దిగా పెరిగింది. అక్కడ కూడా చక్కగా గవర్నర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అది ఉన్నారు. చాలా ఇంటెలిజెంట్ పీపుల్. అది మనం గర్వం పడి ఈ కరప్షన్ని ఎలా అరగట్టాం. ఓ పక్కన ఇంత తెలివితేటలు వాళ్ళ చేతిలో కళ ఉన్నారు, వారి సంతకం పెడితే కానీ నాకు డబ్బు రాదు. సో ఎలాగా ఏం చేయాలి, చైనీస్ మెథడ్ కుదరదు. ఫైరింగ్ స్క్వాడ్ అయితే ఇంకెవడో మిగలరు. రాజకీయ నాయకులు 90 మంది, ఆఫీసర్లు 80% పోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏమన్నా మనం డివైస్ చేయగలమా, కాంట్రాక్ట్స్ ఇలాగ ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఇవ్వాలి, ఎందుకంటే చేస్తున్నారు.